పాపం ఏ రోజు కూడా ఆయన నిజం చెప్పడు. 2019 ఎన్నికల్లో చెప్పినటువంటి మాటలన్నీ అబద్ధాలే. మనం ఇప్పుడు ఓడిపోయిన తర్వాత, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత కూడా చెప్పేవన్నీ కూడా అబద్ధాలే. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు సగం తిరస్కరించడానికి కారణమే ఆయన నోటితో నాలికను అటు ఇటు మడతేసి చెప్పే అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. పోలవరం దగ్గర మొదలు పెడితే, జాబ్ క్యాలెండర్ దగ్గర మొదలు పెడితే, సిపిఎస్ రద్దు దగ్గర మొదలు పెడితే, సన్న బియ్యం దగ్గర మొదలు పెడితే, పెన్షన్ల దగ్గర మొదలు పెడితే, మహిళలకు, ఇద్దరు పిల్లలకు అమ్మఒడి దగ్గర మొదలు పెడితే అన్నీ అబద్ధాలే. సో ప్రజలు చూశారు కాబట్టి 11 సీట్లు ఇచ్చారు. అయినా కానీ జగన్మోహన్లో మార్పు రాలా. అంటే ప్రజలు ఎప్పుడు గొర్రెలే, నేనేది చెప్పినా నమ్ముతారు అనే యావలో ఉన్నాడు. ఇప్పుడు కూడా ప్రజల చెవులో పువ్వులు పెడుతున్నాడు. ఏమని పువ్వులు పెడుతున్నాడు అంటే, జగన్మోహన్ రెడ్డి 2 పచ్చి అబద్ధాలు నిన్న మంచినీళ్లు తాగిన ప్రాయంగా చెప్పాడు. 2 పచ్చి అబద్ధాలే. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. 2 పచ్చి అబద్ధాలని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఒక అబద్ధం ఏంటంటే, ఋషికొండ ప్యాలెస్ను 240 కోట్లతో కట్టాను అన్నాడు. కానీ 453 కోట్లతో కట్టాడు. దానికి ఆధారమే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న జీవోలు. అవి కూడా ఏం జీవోలో తెలుసా? చీకటి జీవోలు. గతంలో జగన్మోహన్ రెడ్డి జీవో అన్నీ కూడా వెబ్సైట్లో పెట్టకుండా వదిలేస్తే కొంతమంది పౌరులు ఏం చేశారు? కోర్టుకి వెళ్ళారు, ప్రభుత్వం జీవోలు పెట్టట్లేదని. అప్పుడు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది, ఫలానా తేదీ నుంచి ఈ తేదీ వరకు ఉన్న జీవోలన్నీ కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేయాలంటే. అప్పుడు ఋషికొండ ప్యాలెస్ జీవోలు బయటకు వచ్చాయి. ఆ జీవోలు లెక్కే, జీవోల గురించి మాత్రమే మాట్లాడుకుంటే 453 కోట్ల రూపాయలు ఆ ఋషికొండ ప్యాలెస్కి జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. కానీ నిన్న 240 కోట్లతో కట్టానని పచ్చి అబద్ధం చెప్పాడు. ఒకటి. రెండో పచ్చి అబద్ధం, యోగాంధ్రకు 330 కోట్లు ఖర్చు చేశారని చెప్పి మాట్లాడాడు. వాస్తవానికి యోగాంధ్రకు అయిన మొత్తం అంచనా వ్యయం 60 కోట్లు సుమారు. అందులో రాష్ట్ర ప్రభుత్వం 18 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసింది. మిగిలినవన్నీ ఆయుష్ డిపార్ట్మెంటు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకో 30 కోట్లు ఇంకా రావాల్సి ఉంది, వస్తాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన మొత్తం ఖర్చు 18 కోట్ల రూపాయలు రమారమీన. దానికి 2 జీవోలు కూడా మన దగ్గర సాక్ష్యం ఉంది. జీవోలు లేకుండా చంద్రబాబు నాయుడు జేబులోంచి అయితే తీసేవాడు కదా, జీవోల్లోనే ఉంటుంది కదా. సో 18 కోట్ల రూపాయలు, 15 కోట్ల రూపాయలకు ఒకసారి జీవో విడుదల చేశారు, 3 కోట్లకు ఒకసారి జీవో విడుదల చేశారు, మొత్తంగా 18 కోట్లు. మరి 330 కోట్లు ఎవడమ్మా మొగుడు తెచ్చిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి? నేను అడుగుతున్నా. సిగ్గు లేదా నోటికి? దాని మొత్తం ఖర్చే అంచనా వ్యయమే 60 కోట్లు. అందులో రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది 18 కోట్లు. మిగతా అన్ని ఆయుష్ డిపార్ట్మెంటు, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకున్న డబ్బులు అవి. 18 కోట్ల రూపాయలు చంద్రబాబు గారు ఖర్చు పెట్టి వరల్డ్ రికార్డు సృష్టించి దేశమే మన వైపు చూసేలా చేశారు కదా. మరి 453 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు కట్టుకున్న ఋషికొండ ప్యాలెస్ వల్ల ఏం ఒరిగిందో చెప్పు జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా. పైగా ఇంకోటేంటో తెలుసా, నిన్న ఋషికొండ ప్యాలెస్ అంట ఎవరైనా అతిథులు వస్తే ఉండటానికి కట్టాడంట. రష్యా అధ్యక్షుడు పుతిన్ లాంటి వాళ్ళంట ఆంధ్రప్రదేశ్ వస్తేనంట ఋషికొండ ప్యాలెస్ మీద ఉంటారంట. అదేంటి మరి? గతంలో మీ మంత్రులుగా ఉన్నటువంటి రోజా కావచ్చు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, వాటిని పరిపాలనా భవనాలుగా ఉపయోగించుకుంటాం, సీఎం క్యాంపు కార్యాలయాలుగా మార్చుకుంటామని చెప్పారే. నువ్వు మర్చిపోయినా చరిత్ర మర్చిపోదు కదా. గూగుల్లో ఇలా కొడితే అలా వచ్చేది కదా జగన్మోహన్ రెడ్డి. నీ మంత్రులేమో పరిపాలనా భవనాలు జగన్మోహన్ రెడ్డి అక్కడుండే పాలిస్తాడని చెప్తారు. నువ్వేమో అబ్బెబ్బెబ్బే అవి పుతిన్ లాంటి వాళ్ళు వస్తే ఉండటానికి కట్టానని చెప్తాడు. నువ్వు కట్టడానికి చెప్పిన ఫిగరు అబద్ధమే, నువ్వు ఎందుకు కట్టావు కూడా అబద్ధమే. అవి భారతీరెడ్డి అడిగిందని కదా నువ్వు బీచ్కి అభిముఖంగా కట్టింది దాన్ని. ఇన్ని సొల్లు కబుర్లు చెప్పావు కదా. నువ్వు కట్టిన ఋషికొండ గుండు కొట్టి కట్టిన దగ్గర గతంలో ఏడాదికి 7 నుంచి 10 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే హరిత రిసార్ట్ ఉండేది. దానివల్ల టూరిజం డిపార్ట్మెంట్ అండర్లో హరిత రిసార్ట్ ఉంటే దానివల్ల ఏడాదికి 7 నుంచి 10 కోట్ల ఆదాయం వచ్చేది గవర్నమెంట్కి, టూరిజం డిపార్ట్మెంట్కి వచ్చేది. మరి ఎందుకు గుండు కొట్టావు నువ్వు? 20 ఎకరాలకు గుండు కొట్టేసి అందులో 10 ఎకరాల్లో బిల్డింగ్లు కట్టాడు. పైగా జగన్మోహన్ రెడ్డి నిబంధనలు ఉల్లంఘించాడని చెప్పి పర్యావరణ శాఖ కూడా తేల్చి చెప్పింది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది. దాని మీద కోర్టులో కేసు కూడా వేశారు, స్టిల్ నడుస్తుంది ఇప్పటికీ. పైగా శాటిలైట్లో కనపడుతుంది అని చెప్పి గ్రీన్ మ్యాట్లు కప్పారు దానికి. ఇది కదరా మన చరిత్ర. మనం మాట్లాడటం. జగన్మోహన్ రెడ్డి ఏం పువ్వులు పెట్టాలని చూశాడో వాస్తవాలు ఏంటో చూద్దాం. జనం చెవులో జగన్ పువ్వులు. ఋషికొండ ప్యాలెస్ పై సూక్తి ముక్తావళి. ఆ భవనం పర్యాటకుల కోసమట
పుతిన్ వంటి వారు వస్తే బస చేయవచ్చునట. నాడు సొంతానికి రాజప్రసాదం నిర్మాణం. ఇప్పుడు మాట మార్చిన మాజీ సీఎం జగన్ రెడ్డి 453 కోట్లు పెట్టి కట్టి 240 కోట్లతో రాజభవంతి అంటూ బొకాయింపు. విశాఖలో యోగాంధ్ర ఖర్చు 60 కోట్లు, 330 కోట్ల దుర్వినియోగం అంటూ అసత్యాలు. మరి ఆ నాలిక అంతా పచ్చి అబద్ధాలు ఆడటానికి ఒక స్థాయిలో ఉండి ఒక పార్టీని నడుపుకుంటూ మాజీ ముఖ్యమంత్రిగా ఉండి రేపో పాపో మళ్ళీ నేను సీఎం అవుతానని కలగనే వ్యక్తి అంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఆధారాలన్నీ ఉన్నా కానీ అబద్ధాలు ఆడటం అంటే సిగ్గు అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి? సిగ్గు అనిపించట్లేదా? యోగాంధ్రాకి ఆయన మొత్తం ఖర్చు 60 కోట్ల, అందులో రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది 18 కోట్ల. 330 కోట్లు ఎవడమ్మా మొగుడు సొమ్ము? జగన్మోహన్ రెడ్డి ఏం పెట్టాడో నేను చెప్పనా? ఎలుకలు పట్టడానికి ఒక 3.5 కోట్లు, ఎగ్ పప్పులకు ఒక 3.5 కోట్లు, తన ఇంటి చుట్టూ ఐరన్ ఫెన్సింగ్ ఒక 12.5 కోట్లు, తన తండ్రి విగ్రహానికి ఒక 20 కోట్లు, భారతీరెడ్డికి బియ్యం సంచుల కోసం ఒక 700 కోట్లు, జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్లలో విహారయాత్ర చేయడానికి 222 కోట్లు, ఋషికొండ ప్యాలెస్కు ఒక 453 కోట్లు. ఇది జగన్మోహన్ రెడ్డి చరిత్ర. కాదు అని చెప్పే దొమ్మ ఎవరికైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి ఇంటి ఫెన్సింగ్ 12.5 కోట్లు తీసుకోలేదా? ఫ్లైట్లలో తిరగడానికి 220 కోట్లు ఖర్చు పెట్టలేదా? ఎవడైనా సమాధానం చెప్పగలరా? వచ్చి ఋషికొండ మీద 453 కోట్లు పెట్టి రాజభవనం కట్టలేదా? ఏది అబద్ధం ఇందులో? ఏది అబద్ధం? ఇది ఖర్చు అంటే 18 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితేనే 330 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తాడు. గతంలో రంగుల కోసం 150-200 కోట్లు ఖర్చు పెట్టారు. సిగ్గు లేదా? సచివాలయాలు మొత్తానికి రంగులేస్తే సుప్రీంకోర్టు మళ్ళీ రంగులు తీయమని ఆదేశిస్తే వేసినందుకు ఖర్చు, తీసినందుకు ఖర్చు. అది కాదా దోబరా ఖర్చు అంటే? నీ వల్ల ఏం ఉపయోగం? నువ్వు కట్టిన ఋషికొండ ప్యాలెస్ వల్ల ఏం ఉపయోగం? 453 కోట్లు పెట్టి 200 కోట్లు పెట్టి నువ్వు సచివాలయాలకు రంగులేసిన దానివల్ల ఏం ఉపయోగం? అలాగే నీ ఇంటి ఫినిషింగ్కి 12.5 కోట్లు పెట్టి ఖర్చు పెట్టుకున్న దానివల్ల ఏం ఉపయోగం? 222 కోట్లు పెట్టి నువ్వు తిరిగిన దానివల్ల ఏం ఉపయోగం? కానీ ఈరోజు 18 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే గిన్నీస్ బుక్లో రికార్డులో వరల్డ్ రికార్డు సంపాదించింది. గిన్నీస్ బుక్లో పేరు వచ్చింది. దేశము ప్రపంచము ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది. యోగా అంటే ఆంధ్రప్రదేశ్ అనేలా ఆ రోజు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు కదా. మరి మనం పెట్టిన ఖర్చు వల్ల ఏమొచ్చింది? బూడిద. నువ్వు పెట్టిన ఖర్చు వల్ల బూడిద వచ్చింది. ఏమి రాలా? ఫ్లైట్లో తిరిగినందుకు పరిశ్రమలో రాలా, ఇల్లు కట్టుకున్నందుకు అక్కడికి వచ్చే ఆదాయము పోయింది, నీ ఇంటి చుట్టూ ఫినిషింగ్ వేసుకున్న దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. వీటికి ఖర్చు ఎగపప్పులు, ఎలుకలు పట్టడం. ఇవి జగన్మోహన్ రెడ్డి ఖర్చులు. వీళ్ళు ఈరోజు వీటి గురించి మాట్లాడతారు. ఈ ఎంత ఖర్చు పెట్టారనేది ఒకసారి చూద్దాం. మన దగ్గర జీవోలు ఉన్నాయి. నోటితో మాట్లాడటం కాదు జగన్మోహన్ రెడ్డి, ఆధారాలతో మాట్లాడాలా. 2/6/2025 జూన్ 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విడుదల చేసినటువంటి దీని ప్రకారం ఆయుష్ డిపార్ట్మెంట్ దాదాపుగా 15 కోట్ల రూపాయలు, ₹15 crores అని చెప్పి 15 కోట్ల రూపాయలకు ఒక జీవో విడుదల చేశారు. రెండో జీవో కూడా విడుదల చేశారు. 16/6 అంటే మళ్ళీ ఒక 12 రోజుల తర్వాత మరొక జీవో విడుదల చేశారు. దాంట్లో ఒక 3 కోట్ల రూపాయలు విడుదల చేశారు, ₹3 crore. సో 3 కోట్లు అంటే 15 కోట్లు, 3 కోట్లు, మొత్తంగా 18 కోట్ల రూపాయలు జీవో విత్ జీవో నెంబర్తో సహా ఉన్నాయి. జీవో నెంబర్ 1988 జీవో నెంబర్లతో సహా ఉన్నాయి. నేను అడుగుతున్నా 330 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టాడు? ఎవడమ్మా మొగుడు సొమ్ము తీసుకొచ్చి ఖర్చు పెట్టాడు? నేను అడుగుతున్నా. నేను ఆధారాలు చూపించి మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి. నువ్వు 330 కోట్ల ఆధారాలు చూపించు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది 18 కోట్లే. మొత్తం ఖర్చు 60 కోట్లు అయితే మిగిలింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. అందులో డౌట్ లేదు. ఆ రోజు ప్రధానమంత్రి కూడా ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అది రాష్ట్రానికి సంబంధించిన ప్రోగ్రాం కాదు, దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఒక కార్యక్రమాన్ని అధికారికంగా ఆంధ్రప్రదేశ్లో చేశారు. మరి 330 కోట్లు ఎవడమ్మా మొగుడు సొమ్ము? నేను అడుగుతున్నా. ఋషికొండ ప్యాలెస్కి 453 కోట్లు, అది జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన జీవోలోనే ఉంది. 240 కోట్లు అని చెప్పి చెప్పడానికి సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు ఏ రోజైనా నేను ఈ భవనాలని ఎవరైనా విదేశాల నుంచి వచ్చే వాళ్ళ కోసం కడుతున్నాను నేను ఏ రోజైనా చెప్పావా? ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? ఈరోజు మాట మార్చి 500 కోట్లు ఎవడమ్మా మొగుడు సొమ్ము అని చెప్పి నువ్వు ప్యాలెస్ కట్టుకున్నావు. నువ్వు 2 మెడికల్ కాలేజీలు కట్టవచ్చు కదా. ఆ డబ్బుతో నువ్వు మెడికల్ కాలేజీ మీద ప్రేమ వలకపోతున్నావు కదా. మరో 2 మెడికల్ కాలేజీలు కట్టవచ్చు కదా 500 కోట్లతో. ఆల్రెడీ ఏడాదికి 10 కోట్ల ఆదాయం వచ్చేదాన్ని నువ్వు నాశనం చేసి 500 కోట్లు పెట్టి నువ్వు భవనం కట్టుకుంటావా? అరే అందులో బాత్ టబ్బు 30-40 లక్షల, ట్యాప్ 2-3 లక్షల, అందులో పెట్టే లైట్ ఒక 25 లక్షల.
కింద వేసే మార్బుల్ లక్షల్లో ఉందా? బాత్రూమ్ సింక్ ఒక 5-6 లక్షల. ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టావు? ఎవరి కోసం పెట్టావు ఇవన్నీ? ఎవరి సొమ్ము? నీ సొమ్ముతో కట్టుకో, తప్పులేదు. 43,000 కోట్ల రూపాయలు దోచుకున్నావు, నీ సొమ్ముతో కట్టుకో. ఎవరు నిన్ను అడగడం? స్థలం కొనుక్కో, సొమ్ముతో కట్టుకో. కోర్టులను మోసం చేసి, శాటిలైట్ను మోసం చేసి, రాష్ట్ర ప్రజలను మోసం చేసి, గ్రీన్ మ్యాట్ మీ తెలివి తగలేయటానికి శాటిలైట్ నుంచి ఫోటో చేస్తే మొత్తం రుషికొండ గుండు కొట్టినట్టు కనపడుతుందని దానికి గ్రీన్ మ్యాట్ కప్పాడు. గ్రీన్ మ్యాట్ కప్పాడు మొత్తానికి. అంటే పైనుంచి చూస్తే కనపడదు. తెలీదా? గ్రీన్ మ్యాట్కి తేడా తెలీదా? ఇది జగన్మోహన్ రెడ్డి. నోరు తెలిస్తే పచ్చి అబద్ధాలు. మళ్ళీ జనాన్ని చెవులో పూలు పెట్టాలని చూస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వస్తే ఇదే ఎగ్జాంపుల్. ఇదే నేను ఆధారాలు చూపించి మాట్లాడా. ఇదే జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతున్న ఆధారాలు చూపించి మాట్లాడమంటున్నా. 330 కోట్ల రూపాయలు అన్నాడు కదా, దానికి ఆధారం చూపించమంటున్నా నేను. రుషికొండ ప్యాలెస్ అనేది నేను పుతిన్ లాంటి వాళ్ళ కోసం కట్టాను అన్నాడు కదా, మరి 5 ఏళ్లలో ఎందుకు ఎప్పుడు చెప్పలా? అది నా కోసం కట్టుకోవట్లేదని ఎందుకు చెప్పలా? ఎప్పుడు చెప్పలా? ఎందుకు చెప్పలా ఆ రోజు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏమీ మిగలదు. ఇప్పుడు రుషికొండకే గుండు కొట్టాడు. రేపటి నుంచి ఇప్పటికి ఆల్రెడీ ప్రతి జిల్లాలోనూ ఒక భవనం స్టార్ట్ చేశాడు. ఏది? వైఎస్ఆర్సీపీ పార్టీ భవనం. ఆర్టీసీ స్థలాలు, ఖరీదైన ప్రభుత్వ స్థలాలు, మెయిన్ సెంటర్లో ఉన్నటువంటి స్థలాలను 2-3 ఎకరాలను పార్టీలకు కేటాయించేసి వాటి మీద ఇప్పుడు కోర్టులో కేసు కూడా ఉన్నట్టుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అడ్డుకుందాన్ని. ఇష్టం వచ్చినట్టుగా దోచుకున్నాడు. ఇకపోతే పాసు పుస్తకాల మీద మర్చిపోయా. జగన్మోహన్ రెడ్డి ఆ సర్వే రాళ్ల మీద తన ఫోటో వేసుకోవడానికి 700 కోట్లు, పాసు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ముద్రించడానికి ఒక 150 కోట్లు. ఇదే జరిగింది. వీళ్ళు మాట్లాడుతున్నారు ఈరోజు. దోబరా ఖర్చు అంటేనే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పడం మానేసి కనీసం నిజాలు చెబితే ప్రజల్లో కనీసం సానుభూతి అన్నా వస్తుంది. లేదనుకో